తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తమ విచారణ ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించిన అధికారులు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కావాలని ఆయన కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు గోనె ప్రకాష్ రావు ఈ ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఆయన సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగే కాంతారావు వంటి వారి ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని ఆయన మండిపడ్డారు.